బంగారం నిల్వలతో పాటు దాన్ని వెలికితీసే సామర్థ్యం కూడా ఉండాలి. అప్పుడు ఆ దేశం బంగారలా మెరిసిపోతుంది. మరి బంగారం ఉత్పత్తిలో ఏ దేశం అగ్రభాగంలో ఉంది? యుఎస్జిఎస్ డేటా ప్రకారం 2024 సంవత్సరంలో 380 మెట్రిక్ టన్నుల బంగారం ఉత్పత్తితో చైనా ప్రపంచంలోని మిగిలిన దేశాల కన్నా ముందుంది. బంగారం తడుకులతో మెరిసిపోతోంది. ఆ తర్వాత స్థానాల్లో 290 మెట్రిక్ టన్నులతో ఆస్ట్రేలియా, 200 టన్నుల ఉత్పత్తితో కెనడా, 160 మెట్రిక్ టన్నులతో అమెరికా వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. మెక్సికో, కజకిస్తాన్, ఘనా వంటి దేశాలు 130 మెట్రిక్ టన్నుల చొప్పున ఆ ఏడాది ఉత్పత్తి చేశాయి. ఆ తర్వాత ఉజ్బెకిస్తాన్ 120 టన్నులు, దక్షిణాఫ్రికా 100 టన్నులు, దక్షిణామెరికాలో ఖండంలోని చిన్న దేశమైన పెరు 100 టన్నులు, ఇండోనేషియా 100 టన్నుల చొప్పున ఉత్పత్తి చేశాయి. ఇక మాలి, బ్రెజిల్ 70 టన్నుల చొప్పున, టాంజానియా, కొలంబియా, బుర్కినోఫాస్కో 60 టన్నుల చొప్పున బంగారం ఉత్పత్తి చేశాయి. మన దేశంలో అతి తక్కువ బంగారం ఉత్పత్తి అవుతోంది. 2000 సంవత్సరంలో 6.2 టన్నులు బంగారాన్ని ఉత్పత్తి చేయగా 2023 నాటికి 1.43 టన్నులకు పడిపోయింది. దేశంలో కర్ణాటక రాష్ట్రంలో మాత్రమే ఉత్పత్తి అవుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.